గత కాలంలో అణగారిన సామాజిక వర్గంగా నిలిచిపోయిన గౌర జాతిని ప్రపంచవ్యాప్తంగా పేరొందిందంటే అందుకు చార్టెడ్ అకౌంటెంట్ ఏవి రమణ కృషి ఫలితంగానే జరిగిందన్న సంగతి గౌర జాతీయులందరూ గుర్తుంచుకోవాలని రాజనగరం నియోజకవర్గ మార్కెట్ కమిటీ చైర్మన్ తనకాల నాగేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా గౌరీ సేవా సంఘాన్ని బలోపేతం దిశగా అడుగులు వేసిన ఆయన జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలానికి చేరుకొని స్థానికంగా జరిగిన జిల్లా గౌరీ సేవా సంఘం సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసి సంఘస్థులకు తనకాల నాగేశ్వరరావు సంఘం బలోపేతానికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా తనకాల మాట్లాడుతూ ప్రపంచ నలుమూలలలో జీవిస్తున్న భారతీయులను అందరినీ ఏకం చేసేందుకే ప్రపంచ గౌరీ సేవా సంఘాన్ని ఏవి రమణ స్థాపించడం జరిగిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా జిల్లా సంఘాలు ఏర్పాటు చేసి తద్వారా గౌర జాతీయులందరినీ సమన్వయం చేసి ముందుకు సాగుతున్నామని వివరించారు. జిల్లా సంఘం బలోపేతానికి అధికార పార్టీ తరపున వెన్నుదన్నుగా నిలుస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బుద్ధ ఈశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఆడారి నాగేశ్వరరావు, మాజీ అధ్యక్షులు కాళ్ల సత్యనారాయణ, పెంటకోట శ్రీరాములు, మద్దాల రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం పెద్దల పిల్లలు జరగటం ఇంకా సంతోషం ఇచ్చేదంటే ఇక్కడ నీకు రాజకీయంగా 50 ఏళ్ళు ముందు రాజకీయం మాట్లాడుకుంటే అనగాని వర్గాల్లో మనం ఉన్నాం, అంతరాని వర్గాల్లో మనం ఉన్నాం. చాలా చిన్న చూపు చూసుకుని అన్ని గ్రామాల్లో మనం అలాంటి స్థాయిలో అక్కడ తనకాల వెంకయ్యనాయుడు గారు మా తాతగారు, తర్వాత దాన్ని ఇక్కడ బొత్త వెంకయ్యరావు గారు, బాబురావు గారు, వాళ్ళిద్దరు నాకు మామయ్యలు. ఒక రకంగా స్ఫూర్తి అక్కడేమో కిరణపూడి సూర్యామూర్తి గారు, దత్తుడు గారు. దీన్ని అరికట్టాలంటే ఐక్యమత్యంతో తప్పించి ఏ ఊరు కావురు మనం కంట్రోల్ చేసి మనం అరికట్టలేమన్న ఆలోచనతో సూర్యామూర్తి గారు, దత్తుడు గారు నాకు చిన్నవుతాడైనా మేము అందరం అలా కిరణపూడి దారి తిరుమూర్తులు గారు, బాబురమ్మాయి గారు, బాబురావు గారు, మా అందరికీ సలహాదారు మా వెంకటరావు పెద్దనాన్న గారు, బాబురావు గారు కూడా పెద్ద బయటకు వచ్చి కూడా కాదు, చాలా తెలివైన వ్యక్తి. రాజకీయాల గురించి ఆ రోజుల్లోనే చాలా కూలంకషంగా రాజకీయాలు ఎలా చేయాలో, ఏ రకంగా అయితే మనం నిలబడగలదు అన్న ఆలోచన ఆనాడు ఆ బొత్త వెంకటరావు గారికి ఉండేది. బాబురావు గారి స్పీడు, ఆయన నెమ్మది. అలాగే ఏంటంటే అక్కడ ఒక్కో ప్రాంతానికి 2-3 నాయకుల్లో చైతన్యం వచ్చి ఒక సంఘం కింద స్థాపించాలన్న ఆలోచనతో అదే అవకాశం ఉన్నప్పుడు పివి రామన్ గారు ప్రపంచ గౌరీ మహాసభలు పెట్టి మనందరిలో ఎక్కువ చైతన్యం తెచ్చిన నాయకుడు పివి రామన్ గారు. ఎంచేతంటే ఏవి రామన్ గారు ఎంచేత ప్రపంచవ్యాప్తంగా గవర్నర్లు ఎవరు ఉన్నారు, ఏ దేశాల్లో ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు, మనలో ఎందరు ఉన్నత పొజిషన్లో ఉన్నారు, ఎవరు ఉద్యోగాల్లో ఉన్నారు, ఎవరు పొజిషన్ ఏంటి, మన స్ట్రెంగ్త్ ఎంత అన్నది ఆ ప్రపంచ గౌరవ మహాసభల్లో ఏవి రామన్ గారి స్ఫూర్తితోటి చాలా మంది మనవాళ్ళు అవేర్నెస్ వచ్చింది. ఈవేళ మనం రాజకీయంగా, విద్యాపరంగా, ఆర్థిక పరంగా, అంతేకాదు అన్ని రంగాల్లో కూడా